హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చూపించేది తెలంగాణ స్పెషల్ సర్వపిండి. తెలంగాణ పీపుల్కి సర్వపిండి అంటే ఒక ఎమోషన్ అండి. అది పక్కా వాళ్ళ ఇళ్ళల్లో చేసుకునే ఉంటారు అప్పుడప్పుడు. మనం ఎప్పుడు చేసుకునే నార్మల్ సర్వపిండి కాకుండా ఒక్కసారి సొరకాయతో చేసుకోండి, అసలు టేస్ట్ అద్దిరిపోతుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ మిక్సీలో పచ్చిమిర్చి, జీలకర్ర, గార్లిక్, కొన్ని ధనియాలు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు సొరకాయ పొట్టు తీసుకొని తురుముకోవాలి. నేనైతే ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేశాను, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్స్ తురిమిన సొరకాయ, శనగపప్పు, నువ్వులు, పసుపు, మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా 2 కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్ ఫ్లోర్ చూసుకొని వేసుకోవాలి, అంతేగాని దానికి ఏం కౌంట్ ఉండదు. జస్ట్ చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి, కానీ వాటర్ అస్సలు వేయొద్దు. సొరకాయలో ఉండే వాటరే సరిపోతుంది మనకి. అంతా కలిపేశాక ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో దొరికే రైస్ ఫ్లోర్ అయితే పక్కా నానబెట్టుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది సర్వపిండి. అదే ఇండియాలో రైస్ ఫ్లోర్ అయితే నానబెట్టాల్సిన అవసరం ఉండదు మనకి. సో ఫైనల్గా ఒక మ్యాంగో సైజ్ అంత ముద్ద తీసుకొని క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కానీ స్టీల్ ప్యాన్ కానీ మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్కి సన్నగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే సర్వపిండి పైన కూడా బాగా కాలి క్రిస్పీగా వస్తుంది, అందుకో హోల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ హోల్స్లోకి ఆయిల్ వేసుకొని స్టవ్ మీద మీడియం హీట్ మీద 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. అసలు ఎంత ఈజీ తెలుసా, చాలా ఈజీ అండి, హెల్దీ కూడా. మీరు ఇది మార్నింగ్ టీ తాగేటప్పుడు చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్కి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇండియాలో వెన్న పెట్టుకొని తినేదాన్ని. అసలు ఆ ఇండియాలో వెన్నతోని సర్వపిండితోని ఆ టేస్టే వేరు, అసలు చాలా బాగుంటుంది. మా కిడ్స్ కూడా ఇక్కడ బటర్ పెట్టుకొని తింటున్నారు, అది కూడా చాలా బాగుంది. అది కూడా ట్రై చేశాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.